ప్రపంచంలో మనకు అంతుచిక్కని మిస్టీరియస్ ప్లేసెస్ చాలానే ఉన్నాయి. అలాంటి ఒక మిస్టీరియస్ ప్లేస్ మన దేశంలో ఉన్న డూమాస్ బీచ్. ఈ బీచ్ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. జానపద కథల ప్రకారం కొన్ని దశాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని హిందువుల శ్మశాన వాటికగా ఉపయోగించారు. అందుకే ఈ ప్రాంతాన్ని అనేక ఆత్మలు ఆక్రమించుకున్నాయని చెబుతారు. ఈ ప్రాంతంలో ఇసుక నల్లగా ఉంటుంది. దీనికి కారణం శవాలను కాల్చిన బూడిద కారణంగా నల్లగా ఉంటుందని అంటారు. ఈ బీచ్లో పగటిపూట అనేక మంది పర్యాటకులు, స్థానికులు, వ్యాపారస్తులు వస్తారు. అలాగే ఇక్కడ అన్ని రకాల ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. పగలు అంతే ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతం సాయంత్రం అయ్యేసరికి నిర్మానుష్యంగా మారిపోతుంది. ఈ బీచ్లో నడుస్తున్నప్పుడు మనల్ని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుందంట. అలాగే ఇక్కడ స్థానికులకు ఏడుస్తున్నట్లు, అరుస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు. ఈ బీచ్కి రాత్రిపూట వెళ్ళిన వాళ్ళు ఇంక తిరిగి రారని అక్కడ స్థానికులు చెబుతారు. అలాగే ఓ రోజు రాత్రి ఈ బీచ్లో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతన్ని దయ్యాల చంపాయని అక్కడ వాళ్ళు చెబుతారు. ఇక్కడ జరుగుతున్న అంతుచిక్కని సంఘటనలకు ఈ డూమాస్ బీచ్ మన దేశంలోనే మిస్టీరియస్ ప్లేస్గా మారిపోయింది.